సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు, అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్ఓ, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం, రెవెన్యూ అధికారులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది చాలా విలువైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు జాతీయ మీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఇచ్చినట్టు సక్క దేశానికి ఒక ఇచ్చినటువంటి మీరు కూడా పోతున్న శ్రావణిపేట నెల చప్పట్లు కొడుతున్నారు. మన ఆయన తీసుకోపోతారు ప్రైజ్ ప్లేస్. ఓట్ అనేది చాలా విలువైంది. ముఖ్యంగా మీరు పట్టుకున్నటువంటి ప్లే కార్డ్స్లో ఉంది, ఒకసారి చూడండి. మనం మామూలుగా అనకుండా ఏంది ఓటు మన జన్మకు, ఓటు ఏమైనా ఆయుధం, ఓ యువత మేలుకో, మీరు రాసినటువంటి స్లోగన్స్లోనే ఉంది. పిల్లలు కొంచెం వినండి, ఫస్ట్ వినండి. నిన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ నమోదు చేయించుకోవాలి. ఇక్కడ నమోదు అనేది ఇంపార్టెంట్. మనకెందుకు అనుకోవద్దు. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ 200 మంది ఉన్నారు. 200 మంది అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత మీరు కూడా 18 సంవత్సరాలు వస్తాయి. మీరు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న ఓటును తప్పకుండా వేయాలి. ఓట్ల రోజు వేయాలి. మనకు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటాయి, ఎంపీ ఎన్నికలు ఉంటాయి. మీరు చదువుకుంటున్నారు, సోషల్ స్టడీస్ అన్నీ తెలుస్తాయి కదా, ప్రజాస్వామ్యంలో ఓటు ఎట్లా వేయాలనేది. కాబట్టి నమోదు చేసుకున్న ఓటును వేయాలి. ఎన్నికల రోజు వేసేటువంటి ఓటు ఎవరికి వేయాలి? మంచి వారికి వేయాలి. ఎవరైతే మనకు మంచి చేస్తారు అనేటువంటి వారికి వేయాలి. అదేవిధంగా మనం ఆ ఓటును మీరు కూడా మీ అమ్మ నాన్నని చెప్పాలి. ఎలాంటి డబ్బు కానీ ఎలాంటి ఇంకా వేరే ప్రలోభాలకు గురి కాకుండా మనం వేయాలి. సో ఇప్పుడు 4 నిమిషాలు చెప్పినా మీకు ఏంటి, ఫస్ట్ ఓటర్గా నమోదు చేసుకోవాలి. అంతేనా? నమోదు చేసిన తర్వాత ఓటు తప్పకుండా వేయాలి. మంచి వ్యక్తికి వేయాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వేయాలి. ఈ 4 విషయాలు. ఈ 4 విషయాలు మీరు పాటించి పెద్ద అయిన తర్వాత మీరు మీ అమ్మా నాన్నలకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక్కరొక 100 మందికి చెప్పగలిగితే మనము ఇప్పుడు మాట్లాడుకున్న అంతా సక్సెస్ అయినట్టే. ఇలా చక్కగా మీరు అందరికీ ఈ ఓటు యొక్క ఇంపార్టెన్స్, ప్రజాస్వామ్యం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. చాలా ఇంతకుముందు మన వ్యవస్థ ఎట్లా ఉండేదో ఇదంతా మీరు అవగాహన చేసుకొని అందరికీ, మీ తల్లిదండ్రులకు అందరికీ చెప్పాలని కోరుతూ, అదే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం రాసుకున్నాము. తర్వాత ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనే దాని మీద వాదోపవాదాలు జరిగాయి. అందరికీ కూడా మరి ఓటు హక్కును 18 years నిండిన వాళ్ళందరికీ కూడా కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టున్నారు. ఏ డేట్కి 18 సంవత్సరాలు చూడాలి? ఎవరికైనా తెలుసా? ఏ తేదీ వరకు? జనవరి 1. ఏ తేదీ? ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నటువంటి నమోదైనటువంటి ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మంచి పనులు చేస్తావు, దేశాన్ని రక్షించే ఓటెందుకు విడుస్తావు? శక్తి యుక్తి నింపుకొని భక్తితోడ ఓటయ్యి, నీవు సోమరైనావో లేదు దేశానికి సిరి. మంచికి ఓటయ్యి మరి కాబాడును బరాబరి. కాదు లేదంటే వేస్తావు పాలనకు ఉరి. దేశం వెలగాలంటే మంచికి ఓటయ్యాలే, యువత ముందు నడవాలే, ఓటు తప్పకేయాలి. వారేవా ఓటరు భవిత కొరకు లాంతరు. కులమతాల భేదమిడిచి మంచి వారికి ఓటేస్తే రాజ్యాంగ